హైడ్రా అధికారులు ఇప్పటికే పలు చోట్ల ఏదైతే మూసీ నదులు కుంటలు అదేవిధంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇండ్ల మీదకైతే అంటే నోటీసులు అయితే జారీ చేస్తున్నారని చెప్పొచ్చు హైదరాబాద్లోని. మరి ఇప్పుడు దాంట్లో భాగంగానే గోల్కొండ లంగర్ హౌస్ డిఫెన్స్ కాలనీలో కూడా ఇక్కడ ఉన్నారు స్థానికులు. వాళ్ళతో మాట్లాడి మరి ఎవరెవరికి నోటీస్ జారీ చేశారు, ఎవరెవరి ఇంటికి మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది, మరి ఏమంటున్నారు వాళ్ళు, అంటే వీళ్ళకి ఏమైనా గడువు ఇచ్చారా లేకపోతే అసలు కూలగొడతా అని చెప్పారా, అసలు ఏంటి ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ. గత 3 రోజుల కింద వాళ్ళు వచ్చి ఇవంతా సర్వే చేసి మార్కింగ్ చేసి పోయినారు. ఆర్బిఎక్స్ అంటే రివర్ బెడ్. దానికి ఇలా మేము అందరం ప్రొటెస్ట్ చేసి ఇక్కడ నుంచి హాషం నగర్ డిఫెన్స్ కాలనీ, మొఘల్ కనాల రింగ్ రోడ్ వాళ్ళందరూ వచ్చిండ్రు. అందరు పోయి మేము ఎంఆర్ఓ దగ్గర మాట్లాడితే మేడం ఏమన్నారంటే మార్కింగ్ చేసిండ్రు కానీ మేము మీ ఇష్టంతోనే ఉన్నప్పుడే వచ్చి తీసుకుపోతాం, కానీ అట్లా మీ ఇష్టం లేని కూడా వచ్చి కూలగొట్టం ఏది చేయమని చెప్పినారు. మాకు ఎట్లాంటి నోటీసులు అయితే ఏమో జారీ చేయలే. మార్కింగ్ అయితే చేశారు కదా మీ ఇంటికి కూడా, ఇది మీ ఇల్లే కదా? మా ఇల్లే మార్కింగ్ చేసిండ్రు. మార్కింగ్ బఫర్ జోన్ అనేది అక్కడ దాకా వస్తుంది. మేము ఆల్రెడీ కట్టినప్పుడు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. మా ఇన్ని సంవత్సరాల నుంచి ఏంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము చిన్నప్పటి నుంచి ఇన్నది ఏంటంటే ఇల్లు కట్టించింది, భూములు ఇచ్చింది, మనుషులకు సాధింది. కానీ వచ్చే చేసిన రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తున్నారు, మొత్తం నాశనం చేస్తున్నారు. ఇవాళ రియల్ ఎస్టేట్ ఎంత డౌన్ అయింది, ఎంత మార్కెట్ వాల్యూ పడిపోయింది. ఇదంతా ఎవరికి ప్రాబ్లం? ఇదంతా పడేది పబ్లిక్ మీదనే ట్యాక్స్. ప్రతి ట్యాక్స్ పేవాల్ చేసేది పబ్లిక్. ఇదంతా ఎవరికి ఇదంతా నష్టపరిహారం ఎవరు చేయాలి? 30 సంవత్సరాలు మేము ఇక్కడ ఉంటున్నాం. మా డాడీ ఎంప్లాయీ ఉండే, రిజిస్టర్ అయినాక వచ్చిన డబ్బులు కూడబెట్టుకొని ఇవాళ కట్టుకున్న ఇల్లుకి మీరు వచ్చి ఇదేంది ఎక్కడ ఉన్న ఇప్పటివరకు ఎవరు చేయలే. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇన్ని సీఎంలు వచ్చినా ఇంతమంది ఇవ్వడానికి ఇప్పటిదాకా చేయలే. మీరేం మాట్లాడారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉంటున్నటువంటి నివాసులు అందరూ మరి చెప్పారా మరి అంటే గత ప్రభుత్వంలో కావచ్చు మీరు ఏదైతే ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ టైంలో ఎవరైతే ఉన్నారో సీఎంగా ఆ టైంలో మరి మేము ఏమంటారు పర్మిషన్ తీసుకున్నామా, వాళ్ళు మాకు ఏ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, అసలు ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కింద ఉందా, ఏంది పరిస్థితి అన్నీ చూసే తీసుకున్నామా లేకపోతే ఏంటి, మీ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి, ఇవన్నిటి గురించి మాట్లాడడం జరిగింది అధికారులు? దాని గురించి ఎవరేం మాట్లాడలే. మేము మేము ఎప్పుడు తీసుకున్నాం అప్పటి నుంచి మాకు రిజిస్ట్రేషన్ ఉన్నాయి. మేము తీసుకున్న డాక్యుమెంట్స్ కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్సే. ఇదేం మేము వచ్చి ఆక్యుపై చేసి ఇక్కడ కబ్జా చేసి మేము ఇల్లు కట్టుకోలే. మేము ఇవాళ నుంచి కాదు 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మేము చిన్నప్పటి నుంచి ఉంటున్నాం ఇక్కడ. ఏమన్నారు అధికారులు వచ్చి మరి ఇప్పుడు మార్క్స్ అయితే మార్కింగ్ చేసిపోయారు మేడం? అధికారులు ఒక హైకమాండ్ పంపించిండ్రు, వాళ్ళు వస్తారు. ఇప్పుడు మీరు మీడియా ఛానల్ ఎట్లా వస్తుండ్రో వాళ్ళు కూడా హైకమాండ్ వాళ్ళు పంపిస్తే వాళ్ళ డ్యూటీ వాళ్ళు వచ్చి చేసిపోతారు. కానీ ఇక్కడ సఫర్ అయ్యేది పబ్లిక్లో. మీరు రండి, పబ్లిక్లో రండి. ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఎట్లా వచ్చి అందరి దగ్గర గల్లీ ఇంటింటికి తిరుగుతున్నారో ఇప్పుడు కూడా రండి. పబ్లిక్ మీకు ఎంత సఫర్లో ఉన్నారో, ఏ పొజిషన్లో ఉన్నారో తెలుస్తుంది. మీరు ఏదో ఏసీ రూమ్లలో కూర్చొని ఏసీ కార్లలో అది ఎంత పబ్లిక్ పైసలు, మీ సొంత పైసలు కాదు అది. విన్నారా? మేము ఇల్లు ట్యాక్స్ కడుతున్నాం, కరెంటు బిల్లు ఉన్నది, నల్ల బిల్లు ఉన్నది. ఇవాళ నుంచి మాకు అసిస్మెంట్ అంతే ఉన్నాయి. మా ఒక్కందాన్ని అడగండి, వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడ దాకా అందరు ట్యాక్సులు కడతాం, రిజిస్ట్రేషన్ ఉన్నాయి. ఇష్టం ఉన్నట్టు ఇవాళ వచ్చి ఏదో గవర్నమెంట్ వచ్చి ఇప్పటివరకు రాజశేఖర రెడ్డి ఉన్నారు, ఎవరు ఇక్కడ ఎవరు రాలే. ఇది ఫస్ట్ టైం మాకు ఇట్లా ఇది చేసేది. ఇప్పటికే పలు చోట్ల వాళ్ళు మార్కింగ్ చేసిన ఇళ్లను కూల్చివేయడం జరిగింది. కొన్ని చోట్లలో అయితే వాళ్ళు ఖచ్చితంగా అంటే గడువిస్తున్నారు ఉంటున్న స్థానికులకు. రివర్ బెడ్లు అయితే ఎక్కడ కూడా కూలగొట్టడం జరగలేదు. అది చెరువులలో కుంటలలో కట్టుకున్న ఇల్లు వాళ్ళు అక్కడ కూలగొట్టారు. కానీ ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం, టైం ఇస్తున్నారు, గడువు ఇస్తున్నారు కదా 2 రోజులలో ఖాళీ. మరి మీకేం చెప్పారు? ఇక్కడ మేము పోయి పొద్దున అదే అంటున్నాం కదా, ఎంఆర్ఓ మేడం మాట్లాడితే మేడం ఏమనేది వాళ్ళు హైదరాబాద్ వస్తే మాత్రం మా దగ్గరకు వచ్చినప్పుడు మేము మిమ్మల్ని పిలుస్తాం, మీరు యాక్సెప్టబుల్ అయితేనే మేము మీ దగ్గరకు వచ్చి ఏదైనా తీసేద్దాం, లేదంటే మీ ఇష్టం. దానికి మీ గల్లీ ఇక్కడ ఉన్నటువంటి నివాసులందరూ మీరు ఏమంటున్నారు, ఏం డెసిషన్ తీసుకున్నారు? మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తా అంటున్నారు, ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తా అంటున్నారు. దానికి మీరేం? ఇప్పుడు మేము 100-120 గదాల్లో మేము ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ కట్టుకునే ఉంటాం పోయి. అది ఇచ్చే 50 గదాల్లో ఎట్లా ఉంటాం మేడం? మేము 4 ఫ్యామిలీ ఉన్నాం. మేము ఎట్లా ఉంటాం? ఒకటి డబుల్ బెడ్రూమ్ 4. మాకు కంపన్సేషన్ ఇవ్వండి, ఇదే ఇక్కడ ల్యాండ్ చూపియండి, ఇదే కట్టియండి మాకు. మేము సరే మేము పోతాం, మాకు డెవలప్మెంట్ చేయాలి హైదరాబాద్, మేము కూడా డెవలప్మెంట్ గురించి మేము కూడా మీకు కోఆపరేట్ చేస్తాం. మాకు ఇదే 100 గదాల భూమి ఎక్కడైనా ఇప్పించి గవర్నమెంట్ ల్యాండ్లోనే మాకు మళ్ళీ కట్టియండి ఇల్లు. మేము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఉండమంటే ఎట్లా ఉంటాం మేడం చెప్పండి? కార్లో తిరిగే మనిషికి నువ్వు రిక్షాలో తిరగమంటే తిరుగుతాడా?
కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? ఎక్కడో పోయి లండన్లో సర్వే చేసి వచ్చి ఇక్కడ రోడ్లు సరిగా చెయ్యి. లండన్లో వచ్చే లండన్లో ఎట్లా ఉన్నాయి రోడ్లు, ఇక్కడ ఉన్నాయా? మరి ఎడ్యుకేషన్ డెవలప్ చేయి. ఏది లేదు ఇవాళ ఇంతమంది ఎడ్యుకేషన్ లేకుండా ఎంత సఫర్ అవుతారు. అది అన్నీ వదిలేసి మనుషుల మీద పడి ఇల్లు కూలగొడతాం, ఇవి కొడతాం, నాశనం చేస్తాం అంటే ఇది ఎక్కడ వరకు కరెక్ట్? మీ ఇల్లేకి ఒకవేళ రేపటి దినం కూలగొడతా ఉంటే మీకు ఎంత బాధ అనిపిస్తుంది మేడం? మా ప్లేస్లో మీరు ఉండి ఆలోచించండి, అడగండి. నేను ఒక్కనే కాదు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఈయన పాపం కూడబెట్టుకొని రూపాయి డ్రైవర్ పాపం బండి ఎంగేజ్ నడుపుకున్న డ్రైవర్, ఈయన పాపం కూడబెట్టి జీవితాంతం 2 బిడ్డలు పెళ్ళిళ్ళు చేసిండు, కొడుకు ఉన్నాడు. ఈయన అడగండి, ఇప్పుడు ఈయన పోయి డబుల్ బెడ్రూమ్ ఉన్నాడు ఉంటాడా? అడగండి. ఈయనతో కూడా ఈయన ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు మేడం ఇక్కడ? అయితేనే మేము కూలగొట్టేయడం జరుగుతుంది మీ పర్మిషన్తో అంటున్నారు కదా, మరి మీ పర్మిషన్ ఇవ్వకపోతే వెళ్ళిపోతారా? చెప్పారేమో? లేదు మేడం, అట్లాంటిది ఏం జరగలేదు. పర్మిషన్ ఎవరైనా మాకు అవసరం లేదు మేడం. సరే మీరు డెవలప్మెంట్ చేయండి, నేను అదే అంటున్నా కదా, మీరు డెవలప్మెంట్ చేయండి. నేను కూడా డెవలప్మెంట్ గురించి ఓకే, కానీ మాకు ఉన్న భూమి మాకు ఎక్కడ మీకు ఏ విధంగా అయితే ఇల్లు ఉందో అదే విధంగా ఇంకో చోట కట్టిస్తే మీరు వెళ్ళిపోతారా? మేడం అదే విధంగా కాకుండా కనీసం దీంట్లో 50% అయినా మాకు ఎక్కడైనా ఆ ఇల్లు కట్టియండి. ఒక 100 గదాల భూమి డబుల్ ఉంది కదా, సింగిల్ అని కట్టియండి మాకు. సరే మేము దాని గురించి నేను కూడా సాక్రిఫైస్ చేస్తాను, నేను కూడా కోఆపరేట్ చేస్తాను డెవలప్మెంట్ గురించి. నేను ఒక్కనే కాదు, ప్రతి ఒక్కరు చేస్తాం, ప్రతి ఒక్కరి మాట అదే ఉన్నది ఇక్కడ. అమ్మ మీరు కూడా మాట్లాడి చెప్పండి అమ్మ, మీదేనా? అదే చెప్పండి సార్, మీ ఇల్లు ఎక్కడ ఉంది? మా ఇంటి పక్కకు ఉన్నదమ్మా, మాకు కూడా మార్కేశారు. మార్కేసిన తర్వాత అడిగాం వాళ్ళకి, అడిగితే వాళ్ళు ఏమంటారంటే మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను అంటున్నారు. మేము కట్టుకున్న ఇళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎట్లా సహకరిస్తాం? 2 పిల్లలు ఉంటే అది నడిచిపోతుంది. ఒక రూమ్ ఉంది, డబుల్ బెడ్రూమ్ ఎంత పెద్దగా ఉంది, అది 40 స్క్వేర్ ఫీట్లో దాంట్లో కట్టారు. కనీసం అది కూడా కనీసం పెద్ద రూమ్ అని ఉంటే తీసుకోవచ్చు. మేము మాకేం చాలంటే మాకు కంపల్సరీ ఏమైనా ఇప్పించాలి. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ ఏముంది ఇక్కడ ఏరియాలో, ఆ ల్యాండ్ ప్రకారం డబ్బులు ఇచ్చేస్తే మేమే వెళ్ళిపోతాం. అది కాకపోతే మీరు మాకు ఎక్కడైనా స్థలం చూపించి మాకు ఉన్న భూమి మీద ఇల్లు కట్టియండి. మాకు డబ్బుతో సంబంధం లేదు, మాకు ఇంటితో సంబంధం. మేము డబ్బులు ఇమ్మని అడుగుతాం. మాకేందంటే మీరు భూమి ఇచ్చి ఇల్లు కట్టియండి. ఆ డబుల్ బెడ్రూమ్లో సింగిల్ బెడ్రూమ్లో ఉండమంటే మేము ఉండం. సో రండమ్మ ఒకసారి. సో చూసారు కదా, ఏదైతే ఇప్పుడు ఉంటున్నటువంటి ఇండ్లను అంటే లాక్కొని FTL బఫర్ జోన్ కింద ఉందని చెప్తూ కూడా ఇంటికి అయితే మార్కింగ్ ఇచ్చి వెళ్ళారు. మరి మేము దాదాపుగా ఈ ఇంట్లో ఇది కనిపిస్తున్నటువంటి ఇంట్లో 4 ఫ్యామిలీస్ అయితే ఉంటున్నాం. మరి మాకు ఎక్కడ సరిపోతుంది? ఆ 40 స్క్వేర్ ఫీట్లో కట్టినటువంటి ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మాకు ఎంత మాత్రం సరిపోతుంది? అదేవిధంగా మేము డెవలప్మెంట్ జరుగుతుందంటే మేము సాక్రిఫైస్ చేస్తాం, కానీ మాకు ఇక్కడ ఏదైతే ఉందో ఆ విధంగానే ఒక 100 గజాల భూమిలో మాకు కట్టియండి, మేము వెళ్ళిపోతాం, మేము సాక్రిఫైస్ చేస్తాం. ఇక్కడున్న కాలనీ నివాసులందరూ కూడా అదే మాది ఒకటే మాట అంటున్నారు. కానీ మా ఇండ్లని వదిలేసి మీరు ఇచ్చేటువంటి 40 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళమంటే మా ఫ్యామిలీ ఇంతమంది ఫ్యామిలీస్ని పట్టుకొని ఎక్కడ ఉంటాం, మాకు అది ఏమాత్రం సరిపోతుంది అంటూ కూడా అడుగుతూ ఉన్నారు. మరి దాదాపుగా ఇక్కడ 35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి అప్పుడు లేనటువంటిది ఇప్పుడు కొత్తగా మీరు FTL బఫర్ జోన్ల కింద ఉందంటూ కూడా చెప్పడం ఎంతవరకు న్యాయం అంటున్నారు? ఏదైతే వీళ్ళు అప్పుడు ఇల్లు తీసుకున్నప్పుడు కావచ్చు, భూమి కొన్నప్పుడు కావచ్చు, వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. ప్రతి కరెంటు బిల్లు, నల్ల బిల్లు ప్రతిదీ కూడా మేము చెల్లిస్తున్నాం, ప్రతి ట్యాక్సులు కరెక్ట్గా కడుతున్నాం, అన్నిటికీ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మరి అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నిస్తున్నారు. మాట్లాడదాం అనుకుందాం. ఏంటమ్మా మీ ఇంటికి మార్క్స్ ఇచ్చారా? नहीं अभी नहीं करे, ब्लू लाइन डाले, अभी रेड लाइन नहीं डाले. अभी डर हो रहा है अभी कैसा होता कि कैसा नहीं, कि बच्चे छोटे छोटे किधर जाना किधर नहीं, घर अभी नहीं मिल रहे, मुश्किल हो रहा बहुत. సో ప్రస్తుతం డిఫెన్స్ కాలనీలో అయితే అంటే అందరు ఆందోళనకరైతే గురవుతున్నారని చెప్పొచ్చు. ఏదైతే ఇప్పుడు హఠాత్తుగా రావడము హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేస్తూ కూడా ఇక్కడ ఉంటున్నటువంటి ఏదైతే మూసీ నది ప్రాంతంలో మూసీ నది మీద ఉంటున్నటువంటి ఇళ్ళకైతే మీ పర్మిషన్ లేకుండా మీ ఇంటిని అయితే కూలగొట్టేయము, మీ పర్మిషన్ మీరు యాక్సెప్టబుల్ అయితేనే మేము ఖచ్చితంగా కూలగొట్టేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇండ్లని కూలుస్తారా, మరి వీళ్ళు పర్మిషన్ ఇస్తారా, ఇట్లాంటి అయితే చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి సీఎం రేవంత్ రెడ్డి మరి స్పందించి దీని మీద అసలు ఏ డెసిషన్ తీసుకుంటారు? ఇది ఆపేస్తారా, లేకపోతే ఇది ఈ విధంగానే ముందుకు కొనసాగుతుందా, ఇంతకు మించిన దూకుడుతో ముందుకు వెళ్తానా అనేది చూడాల్సిన అవసరం అయితే ఎంత ఉందని చెప్పొచ్చు. కెమెరామెన్ సంజయ్తో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్.